మేము ఇక్కడ ఈ రోజు ఈ RTIH అంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో గ్యాదర్ అప్ అయ్యాము విత్ హానరబుల్ డిగ్నిటర్స్ రవి ఈశ్వరపు గారు, హూ ఇస్ ద CEO ఆఫ్ RTIH, అండ్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ CEO రాజశేఖర్ వాసా గారు, అండ్ సమ్ ఆఫ్ ద హానరబుల్ డిగ్నిటర్స్. ఈ రోజు టెక్నాలజీని ఏ పరంగా యూస్ చేస్తే ఆధునిక పరంగా పిల్లలకి ఎంత బాగా యూజ్ అవుతుందో అన్నది వి సెట్ అన్ ఎగ్జాంపుల్. Maybe Sharda School is trying for past 4-5 years. Atal Tinkering Labs lo we have developed all the skill activities based on technology. Oka robo avnivandi edanna sare, and oka clock manam chuste channel ga 12 1 2 3 ee numbers e kanipistayi, but based on the formulas oka technology ki sambandhinchina prati oka item adi adinos తీసుకోండి లేదా అంటే దాని పరంగా యూస్ చేసి ఒక టెక్నాలజీని మనం ఎంత నీట్గా పుటప్ చేయొచ్చా అనేది ఈ ఈవెంట్ ద్వారా మేము సొసైటీకి కానీ పబ్లిక్ కానీ తెలియజేయపరుస్తున్నాము. సో ఇక్కడ వస్తే జనరల్గా ఈవెంట్ అనేటప్పటికి ఏంటంటే మనం హోమ్ మేడ్ మన థర్మోకాల్స్ కానీ కార్డ్బోర్డ్స్ కానీ మీకు ఇవే కనిపిస్తాయి ప్రాజెక్ట్స్ అంటే. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతిదీ టెక్నాలజీ బేస్డ్. ఒక ఆర్మ్ రోబో మీకు గిఫ్ట్స్ ఇవ్వడం కానీ లేదా ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఒక కోఆర్డినేట్ జామెట్రీ పిల్లలకి ఎంత బాగా ఫార్ములాస్ మైండ్ అప్ చేయొచ్చు అనేది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ ఇంకా సంబంధించింది ఏంటంటే మీకు ఏవైనా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్స్, సింప్లిఫికేషన్ కూడా మీరు టెక్నాలజీ బేస్డ్తో మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ వెల్. సో శారదా స్కూల్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ స్టడీస్, ఇప్పుడు ఎకడమిక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మార్కులు వస్తే చాలు, మార్క్స్ కూడా అట్ ద సేమ్ టైం మనం టెక్నాలజీతో పాటు మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి అనే ఒక చిన్న విష్తో వీఆర్ అప్డేటెడ్ విత్ మై చిల్డ్రన్ విత్ ఆల్ దిస్ టెక్నాలజీ. మీరు వచ్చి ప్రతి ఒక్కటి చూస్తే కనుక ఒక్కదానికి మించింది ఇంకొకటి ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇన్నోవేటివ్. సో వెల్ ఎక్విప్మెంట్ కూడా మేము అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళ సహకారంతో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ప్రాసెస్డ్, ప్లేస్డ్ వెల్. వచ్చి విజిట్ చేసి యూ విల్ ఫీల్ హ్యాపీ. అంటే ఇంట్లో కూడా మన పిల్లడితో చేయించగలిగే ఆధునిక టెక్నాలజీతో సింపుల్, పెద్ద పెద్దగా అయ్యో మేము ఇది అఫోర్డ్ చేయలేము అని కాకుండా ఉన్న మన ఎక్విప్మెంట్తోనే చాలా నీట్గా పిల్లడు తనకి తానే చేసుకోగలిగే అంత హెల్ప్ఫుల్నెస్ మనం వాళ్ళకి గైడ్ చేసి వీ హ్యావ్ పుట్ అప్ హియర్. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎన్ వెంకటరెడ్డి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ టెకీబాట్. సో ఈ రోజు టెక్ ఎక్స్ప్లో 2026 అనే ఈవెంట్ శ్రీ శారద విద్యాలయం స్కూల్ వాళ్ళతో పాటు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళ ప్లేస్లో జరుగుతుంది. సో దీనికి మేము ఒక టెక్నికల్ పార్ట్నర్ కింద వెండర్ కింద ఇక్కడ రావడం జరిగింది. సో లాస్ట్ 4-5 yearsలో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది. అందులో శారదా స్కూల్కి ఎక్స్క్లూజివ్ ఇంకొక ల్యాబ్. సో ఈ ల్యాబ్లో పిల్లలు వేరే టెక్నాలజీస్ లైక్ 3D ప్రింటింగ్, రోబోటిక్స్, IoT, ఎంబెడెడ్ సిస్టమ్స్, డ్రోన్స్ ఇలాంటి టెక్నాలజీస్ మీద డిఫరెంట్ యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో అరౌండ్ 800 ల్యాబ్స్ ఉన్నాయి. అందులో పర్టికులర్గా చాలా స్కూల్స్లో ఈ మెటీరియల్స్ ఉన్నా కూడా వాటి నుంచి మనం ప్రోటోటైప్స్, ఐడియాస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది శారదా స్కూల్ వాళ్ళు ఒక ఎగ్జాంపులరీ కింద నిలబడుతున్నారు. సో ఈరోజు ఈ టెక్ ఎక్స్ప్లో 2026కి రవి ఈశ్వరపు గారు, CEO ఆఫ్ రతన్ టాటా ఇన్నోవేషన్ ఆఫ్ విశాఖపట్నం వారు ఆధ్వర్యంలో మాకు అవకాశం ఇచ్చి, అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళు ఈ ల్యాబ్లో చేసిన యాక్టివిటీస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ, వాళ్ళ ఐడియాస్ కానీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వైజాగ్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఈ టెక్నాలజీ కానీ, ఫ్యూచర్ స్కిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ ఫ్రీగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ఐడియాస్ని, ప్రోటోటైప్స్ని విని ఫ్యూచర్లో ఎలాంటి స్కిల్స్ అందరూ నేర్చుకోవాలని, తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి, నమస్కారం. ఐఎమ్ డాక్టర్ ఈశ్వరి ప్రభాకర్, ప్రిన్సిపల్ విశాఖ వ్యాలీ స్కూల్. టుడే ఐ హావ్ కమ్ హియర్ ఫర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ experiments here. It's a wonderful collaboration and innovation, creativity. Here I can see the young minds are fostered towards creativity, learn knowledge, and then this hub is like, this innovation hub is like every school must have this to tickle the creativity which is present among the children. And here what I've seen is each and every child is a part of
the innovation. New experiments are going on, and this is a very good initiative of Niti Aayog, which was done long back to foster creativity among students, experimentation among students, and then it comes the dream of Atmanirbhar Bharat will come true very soon if all the schools will practice this one. Thank you, one and all. And we from Vishaka Valley, we are also planning to have these labs in our school to foster creativity and experimentation. Already we have it, but we are going to escalate it to the next level. And as far as Ratan Tata Innovation Hub is concerned, they are going to handhold the experiments which are really good, the models which are really good. A prototype of the same model will be taken into consideration. Till the patent is given to that particular model, they are going to do the hand-holding, they are going to sponsor it, all the funding will be done by them. So it's a very positive move towards innovation. With this, myself, Ishwari Prabha, Dr. Ishwari Prabhakar, thank each and everyone. Thank you. రాజారావు డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ని. ఈరోజు టెకీ బోర్డ్ మరియు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు శారదా స్కూల్ ఆధ్వర్యంలో మంచి సైన్స్ ఎగ్జిబిషన్, రోబోటిక్స్ని సంబంధించి మంచి ఎగ్జిబిషన్ జరుగుతోంది. దానికి విశేషమైన ఆదరణ పిల్లల నుంచి లభిస్తుంది. ఈ విధంగా చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రతన్ ఇన్నోవేట్ హబ్ వాళ్ళకి మరియు శారదా స్కూల్ వాళ్ళకి మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున మెగా స్టూడెంట్ సమ్మిట్ మన విశాఖపట్నంలో జరగబోతోంది. దీనికోసం ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా దీని మీద ఆసక్తి చూపించి స్టూడెంట్స్ నుంచి మంచి ప్రాజెక్ట్స్ తీసుకోవాలి, అలాగే స్టూడెంట్లో సైన్స్ పట్ల మరియు 21వ శతాబ్దపు సాంకేతిక అందిపుచ్చడానికి మన వంతు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో మెగా స్టూడెంట్ సమ్మిట్ జరగబోతోంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫు నుంచి దీని నుంచి మేము ప్రైవేట్ స్కూల్స్ నుంచి మరియు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసిన దగ్గర నుంచి వాటికి పేటెంట్ వచ్చే వరకు కూడా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ వాళ్ళు స్టూడెంట్స్ సహకారం అందిస్తారు. కాబట్టి దానికి కూడా ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మంచి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము. ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవి ఈశ్వరపు అండి. నేను CEO ఫర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విశాఖపట్నం, అంటే నార్త్ ఆంధ్ర 6 డిస్ట్రిక్ట్స్కి. ఈరోజు ఇక్కడ జరిగేది ఈ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ ఆర్ ఇన్నోవేషన్ డిస్ప్లే ఎగ్జిబిషన్ లాంటి ప్రోగ్రాము శారదా విద్యానిలయం వాళ్ళు, టెకీ బోర్డ్ వాళ్ళు కలిపి చేస్తున్నది. మల్టిపుల్ స్కూల్స్, ఒక 6 స్కూల్స్లో ఉన్న స్కూల్ చిల్డ్రన్ వీళ్ళు వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ డిస్ప్లే చేస్తున్నారు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వేర్ సీఎం గారి విజన్ ఆఫ్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్, దాన్ని ఆ విజన్ని నిజం చేయాలి అంటే స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి అన్నది, క్రియేటివిటీ ఇన్నోవేషన్ అన్నది స్కూల్స్ నుంచే స్టార్ట్ అవ్వాలి అన్నది ఒక బిలీఫ్. అండ్ దాని అంటే మేమేంటంటే ఫ్యూచర్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్ స్టార్ట్అప్ ఫౌండర్స్ ఎక్కడి నుంచి అన్నది స్టార్ట్ అవుతారంటే సడన్గా కాలేజ్కి వచ్చి సడన్గా కన్వర్ట్ ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అది స్కూల్స్ నుంచి దాన్ని కొంచెం ఇన్కల్కేట్ చేయాలి, సార్ట్ ఆఫ్ అన్ హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ క్రియేటివ్. ప్యూర్గా అకాడమిక్స్ అనే కాకుండా హౌ కెన్ యూ ఎక్స్పెరిమెంట్ అండ్ క్రియేట్ ప్రోడక్ట్స్, క్రియేట్ న్యూ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్ అరౌండ్ ఇట్ విచ్ క్యాన్ బి కమర్షియలీ మేడ్ ఇంటూ బిజినెస్ అన్నది. సో ఆ కాన్సెప్ట్తో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సచ్ ఎక్స్పెరిమెంట్స్. అంటే స్కూల్స్లోనే ఆల్రెడీ అట్లా టింకరింగ్ ల్యాబ్స్ వాళ్ళ ద్వారా, లైక్ శారదా విద్యానిలయం వీళ్ళతో మేము ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాము. దే హెల్ప్ స్టూడెంట్స్ టు క్రియేటివ్లీ థింక్ అండ్ ఫైండ్ సొల్యూషన్స్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఓన్లీ అకాడమిక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సమ్హౌ ట్రైంగ్ టు క్రాక్ అ బిగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ బీ దేర్ అన్నది ఒక కామన్ ప్లాట్ఫామ్ ఆర్ కామన్ టెంప్లెట్ అయిపోయింది ప్రతి పేరెంట్స్కి. నోబడీ ఈజ్ లుకింగ్ ఎట్ entrepreneurship as an alternate or more viable sort of a career, creating more employers than people who are employable. Of course, rendu important, but at least 5 to 10% of that thing have to become employers. Reason ఏంటంటే ఫ్యూచర్ వస్తున్న కొద్దీ నెంబర్ ఆఫ్ జాబ్స్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ హై. ఎందుకంటే టుడే వీఆర్ యాడింగ్ అబౌట్ 1 million, అంటే అబౌట్ 10 lakh people every month who are crossing 18 years in India.
which means that ఒక ఇయర్కి 1.2 crores of new youth are getting added, which is good and also challenge for the government. ఎందుకంటే వీళ్ళందరికీ జాబ్స్ అండ్ అది క్రియేట్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఎవ్రీ ఇయర్ 1.2 crore జాబ్స్ క్రియేట్ చేయడం ఈజ్ అ బిగ్ హెర్క్యులెన్ టాస్క్. సో a part of this have to become job creators, and entrepreneurship is only the way in which this problem can be solved. So this is a one small part of this whole thing. అంటే ఈకోసిస్టమ్ డెవలప్మెంట్లో స్కూల్స్ నుంచి ఆ క్రియేటివిటీ, ఆంటర్ప్రినరియల్ మైండ్ సెట్ అన్నది క్రియేట్ చేయడం అన్నది ఇంట్లోని ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు.